అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ గోధుమ పిండితో బాదుషా అండి. చాలా టేస్ట్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఓ చిన్న గ్లాస్ తీసుకున్నాను కొలతకి. ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను. హెల్త్కి చాలా మంచిదండి గోధుమ పిండితో చేయటం వల్ల. 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి. కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి, గుళ్ళు వస్తుంది, బాగుంటాయని 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, తగినంత సాల్ట్. ఉప్పు లేనిదే రుచి రాదండి స్వీట్కి, సాల్ట్ వేసాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండి వేసి కలపాలి పిండిని. పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ బాగా వేడి చేసుకుని ఇందులో కలుపుకోవాలండి. స్పూన్తో కలపాలి, కాలుతుంది కదా వేడి నూనె. ఇవి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ పెరుగు కూడా వేయాలండి. కాస్త పుల్లటిది అయితే ఇంకా బాగుంటుంది. మామూలుగా రాత్రి తోడి పెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా, అది కూడా కలుపుకోవచ్చు. ముందు ఆయిల్ తోటి అంతా కలపాలండి, ఎందుకంటే ఒకే చోట ఉంటుంది కదా, పిండి మొత్తం కలపాలి, ఆయిల్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు 2 స్పూన్స్ పెరిగేసుకుంటున్నాను. పెరిగేసి మొత్తం మిక్స్ చేయాలండి. చేసి కొంచెం వాటర్ కూడా పడుతుంది. ఈ పెరిగేసిన తర్వాత మళ్ళీ కలపాలి. ఇలా మొత్తం కలిపేటప్పుడు వాటర్ కూడా పడుతుందండి, పెరుగుతో కూడా మిక్స్ చేసిన తర్వాత. వీడియో పగలు ఎడిటింగ్ చేయటం మూలంగా ఈ పక్షుల అరుపులు, వెహికల్ శబ్దాలు, మాది రోడ్డు పక్కనేనండి హౌసు. అంటే వీడియోకి చెప్తున్నాను అనుకుంటారేమో మన సబ్స్క్రైబర్స్. కొత్త వాళ్ళు చూడవచ్చు కదా, వాళ్ళకైనా తెలుస్తుంది కదా. ఇది మెయిన్ రోడ్డుకి ఇంకొక రోడ్డు ఉంటుందండి. మాది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. ఎప్పుడు ఏ ఒక వెహికల్స్ వస్తూనే ఉంటాయి, దాని మూలంగా ఎక్కువ ఏ ఒక సౌండ్స్ వస్తూనే ఉన్నాయండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక 10 మినిట్స్ కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇలా అయితే సరిపోతుంది. కాకపోతే మైదా అంత స్మూత్గా రాదండి గోధుమ పిండి, కొంచెం విడిలిపోయినట్టు ఉంటుంది. మనం ఎంత ఆయిల్ వేసినా కూడా, ఆయిల్ అంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఇప్పుడు అలా పిండి ముద్దని పక్కన పెట్టుకుని కాస్త 10 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచాలండి. తర్వాత మళ్ళీ తీసి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. నేను గ్లాస్ పిండికి 9 బాదుషాలు అయినాయండి. అంటే వీడియో చేయటం కోసం చూపిస్తున్నానండి. అంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను బాదుషాకి. అంటే త్వరగా ఈజీగా అయిపోతుంది కదండి, వేలుతో ఒత్తేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో పిండికి, అదే గ్లాసు కొలతతో చక్కెర తీసుకోవాలండి. స్వీటు ఎంత అంటే 1కి 1 పడుతుందండి. అంటే వాటర్ పోయాలి, చక్కెర మునిగే వరకు వాటర్ పోయాలండి. అంటే పాకం పడాలి కదా, లేత పాకం అండి. కొంచెం గరిట నుంచి జారుతున్నట్టుగా ఉంటే చాలు. అలా అయిన తర్వాత యాలకుల పొడి 1 సరిపోతుందండి, వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాకం పెట్టాను. ఇలా అవుతుంది కదా. ఇప్పుడు ఒక ఇలాచీ అయితే సరిపోతుందండి వేసుకుంటే. దానిలోకి నిమ్మరసం పిండితే పాకం చిక్కపడుకోకుండా ఉంటుందండి. ఇలాచీ వేస్తున్నాను. వేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. అది చల్లారితే గట్టిపడిపోతుంది కదా, అలా అవ్వకోకుండా ఉండాలంటే నిమ్మరసం పిండాలండి. ఒక 1/2 స్పూను. అందుకే చిన్న చెక్క తీసుకున్నాను నేను. అలా గరిటతో అట్లా ఒక తేగ వస్తుంటే చాలండి, అయిపోతుంది బాదుషాకి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పీల్చేస్తుందండి. ఇది 1/2 చెక్క కూడా ఉండదు, ఒక 1/2 స్పూన్ అవుతుందండి నిమ్మరసం. ఈ పాకంలో పిండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అది పక్కన పెట్టుకున్నాను కదా, ఈ మూకుడి పెట్టుకున్నానండి. దీనిలో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. ఆయిల్ కూడా మనం కొంచెం తక్కువగానే వేసుకోవాలి, అంటే డీప్ ఫ్రైకి సరిపడాని. దాని నిండా వేసుకున్నాక కాక నూనె కూడా వాడకూడదు కదండి ఎక్కువ శాతం. ఇలా చేసుకున్నది ఎంతైనా కూడా ఇడిలిపోతుందండి. ఇలా కొంచెం సరి చేసుకుని వేపుకోవాలి. ఈ కాక నూనె ఉన్నప్పుడు ఈ రోటి పచ్చళ్ళకి, చపాతీ, దోశలకి వాడుకోవాలి.
మళ్ళీ మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోకూడదండి. ఇలా చేసుకోవాలి బాదుషాలు. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. మీరు చేసే కామెంట్స్ని బట్టి ఇంకా మరిన్ని వీడియోస్ మీకు నచ్చినవి ఏవైనా కూడా కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు ఆయిల్ వేడయిందండి. ముందు హైలో ఉన్నా కూడా తర్వాత సిమ్లో పెట్టాలండి. లోపల వరకు కూడా ఏగుతుంది, పిండి పిండిగా వండుకోకుండా బాదుషాలు. ఇప్పుడు స్టవ్ ఆయిల్ మరిగింది కదా, వేసేసిన తర్వాత సిమ్లో పెట్టాలండి. అప్పుడు నిదానంగా ఫ్రై అవుతాయి. ఎంత అయినా కూడా మైదా చేసిన ఇది రాదండి. కాకపోతే హెల్త్ పరంగా గోధుమ పిండి మంచిది కదా. ఇప్పుడు మళ్ళీ మరోవైపు తిప్పుకోవాలి. ఇంకా మీకు నచ్చిన వెరైటీస్ ఏమైనా ఉంటే చెప్పండి, కామెంట్స్లో పెడితే నేను చేసి చూపిస్తాను. ఇలా గోధుమ పిండి హెల్త్కి మంచిది కదండి, అందుకు చేస్తున్నాను. నేను చేసింది ఫస్ట్ రెసిపీ మైదాతో చేశానండి బాదుషాని. ఈరోజు గోధుమ పిండితో చేస్తున్నాను. హెల్త్కి మంచిది కదండి ఎంతైనా. పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఇంటి ఫుడ్డే పెట్టండి. బయట చిరుతిళ్ళు అవి కూడా అది కరెక్ట్ కాదు. వీలైన మట్టికి ఎంప్లాయీస్ ఉంటే కుదరదు అనుకుంటారు. ఏ సండేనో చేసి పెట్టుకున్నా కూడా పిల్లల హెల్త్ పరంగా చూసుకోవాలండి. ఈ రోజున రోజు న్యూస్లో ఎన్నో చూస్తున్నాం కదా. ఇలా అయిపోయిన తర్వాత పాకంలో వేసుకోవాలండి. పాకంలో వేస్తే అది పాకం పీలుస్తుంది అన్నమాట. వేడిగా ఉన్నప్పుడే వేయాలి బాదుషాలు. వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయటం లేదండి. మీరు చేస్తేనే కదండి కొత్త వాళ్ళకి కూడా. దీనివల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. కాకపోతే నలుగురికి కూడా వాళ్ళకున్న టాలెంట్ ఏంటనేది చూపిస్తున్నారు యూట్యూబ్ వల్ల. యూట్యూబ్ అనేది కూడా మంచి ప్లాట్ఫామేనండి. ఇంట్రెస్ట్ లేనిదే ఏది చేయలేవండి. కుకింగ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకోవటానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ చేయాలంటే మీరు ఇచ్చే ప్రోత్సాహమేనండి యూట్యూబ్ ద్వారా. కామెంట్స్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను నాకు తెలిసినవి. దీనివల్ల నేను కూడా చాలా రిలీఫ్ అవుతున్నానండి. బాబు కాలేజీకి వెళ్ళిపోతే నాకు టైం అంతా చాలా ఉంటుంది. ఇది ఒక ఎంచుకోవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఈ జేడి అంటే మా బాబు పేరేనండి, జైదీప్ అండి. ఇది అయిపోయిందండి గోధుమ పిండి బాదుషా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.